భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. పెద్దపల్లిలో ఏసీబీ దాడులు కలకలం. ఏఈ సతీష్ ఇంట్లో నోట్ల కట్టలు వెలుగులోకి. వియత్నాంలో మృతి చెందిన శ్రీధర్ మృతదేహం కడపకు చేరిక. కుటుంబ సభ్యులు బంధువులు కన్నీటి వీడ్కోలు. కర్ణాటకలో భూసేకరణ కోసం వచ్చిన అధికారులను చీపుర్లతో కొట్టిన రైతులు, స్థానికులు. టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఇసుక దందాను అడ్డుకున్న ప్రజలు. తిరుపతిలో విద్యుత్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ధర్నా. పీఆర్సీ ప్రకటించి వేతనాలు పెంచాలని డిమాండ్. ఇక వివరాల్లోకి వెళ్తే, నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు శుభవార్త. శంకర ఐ ఫౌండేషన్, జనతా ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు, అవసరమైన వారికి ఉచిత కంటి ఆపరేషన్లు నిర్వహించనున్నారు. నర్సంపేట పట్టణంతో పాటు నియోజకవర్గంలోని 6 మండలాల ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జనతా ట్రస్ట్ చైర్మన్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి కోరారు. కంటి సమస్యలున్న వారికి అవసరమైన వైద్య సేవలు అందజేస్తామని తెలిపారు. ఈరోజు మన నర్సంపేట మున్సిపాలిటీ మరియు మిగతా 6 మండలాల్లో ఉన్న ఎవరైతే కంటి సమస్యలు ఉండి మరి క్యాటరాక్ట్ కావచ్చు, ఇంకా సైట్ కావచ్చు, దగ్గర చూపు, దూరచూపు కావచ్చు, ఇవన్నిటికి కూడా పెద్దలందరికీ అవసరమయ్యే ఈనాడు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏదైతే హైదరాబాద్కు సంబంధించిన శంకర ఐ హాస్పిటల్ వారు మరియు గత కొన్ని సంవత్సరాలుగా కొంతమంది మిత్ర బృందం అందరం కలిసి జనతా ట్రస్ట్ ఏర్పరిచి కొన్ని వేల కుటుంబాలకు సేవా కార్యక్రమాలు అందించడం. ఆ జనతా ట్రస్ట్ ఆధ్వర్యంలోనే ఈరోజు ఇంతమందికి ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పరచడం జరిగింది. మరి దీనికి ప్రజల దగ్గర నుంచి, ముఖ్యంగా గ్రామాలలో ఉన్న పెద్దల దగ్గర నుంచి విశేష స్పందన ఏర్పరిచింది. మాకు ఇంత స్పందన ఉంటుందని తెలిస్తే ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా ఆ కార్యక్రమం నిర్వహిస్తాం అని చెప్తున్నాం. ఈనాడు నర్సంపేట మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి సుమారు ఇప్పటికే 800 మంది పేషెంట్స్ వాళ్ళ కంటి పరీక్షను చూపెట్టుకోవడం జరుగుతుంది. అందులో ఎవరికైతే గ్లాసెస్ అవసరం ఉన్నాయో వారికి గ్లాసెస్ వేయడం జరుగుతుంది. మరి ఎవరికైతే క్యాటరాక్ట్ సర్జరీస్, లెన్స్ సర్జరీస్ అవసరం ఉన్నాయో వాళ్ళను ఈ రోజు ఒక 30 మందిని, ఈ వారంలో ఒక 100 మందిని, వారానికి ఒక 100 మందిని అట్లా తీసుకుపోయి హైదరాబాద్లో మన ట్రస్ట్ ఆధ్వర్యంలో శంకర ఐ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి సర్జరీలు కూడా చేపించి మళ్ళీ వాళ్ళను బస్సులో తీసుకొచ్చి వాళ్ళ ఇంటి దగ్గర దింపడం జరుగుతుంది. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ముందు కూడా
ఏ పేషెంట్కి అవసరమైనా కానీ ఆ మండల హెడ్ క్వార్టర్లో కావచ్చు, ఆ గ్రామంలో కావచ్చు, మున్ముందు కూడా చేస్తామని చెప్పి మీడియా మిత్రులందరికీ మరియు నర్సంపేట ప్రజానీకానికి వివరిస్తున్నాము. ఈరోజు వచ్చిన పేషెంట్స్ ఎవరెవరికైనా వాళ్ళకి ఇంకా కూడా ఇంకొంతమంది ఎవరైతే సర్జరీస్ అవసరం ఉన్న పెద్దలు అంటే 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు పైబడిన వారికి సర్జరీ అవసరం పడుతుంది. మరి 40 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళకు కూడా ఈ గ్లాసెస్ అవసరం పడుతున్నాయి. వీళ్ళందరికీ కూడా ఈనాడు సేవ చేసుకునే భాగ్యం మాకు దక్కిందని చెప్పి సంతోషంగా ఫీల్ అవుతాను. మరి ఇక ముందు కూడా ఈ పెద్దలకు ఏ కంటి కావచ్చు, ఇంకా వైద్య శిబిరాలు కావచ్చు, అట్లాంటి ఏమున్నా కానీ మా జనతా ట్రస్ట్ మిత్ర బృందం అందరం కూడా ముందుకొచ్చి సేవ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సమస్త జనాలు కరువుతో అల్లాడుతున్నారని శాకాంబరి నవరాత్రి మహోత్సవంలో అమ్మవారిని పూజిస్తే ఆ కరువు తొలగిపోతుందని వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. కాకతీయుల ఇలవేల్పు భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళి అమ్మవారి శాకాంబరి నవరాత్రి మహోత్సవంలో అంకురార్పణతో ప్రారంభమయ్యాయి. ఉత్సవాల సందర్భంగా వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి కుటుంబ సభ్యులతో అమ్మవారిని దర్శించుకోగా వరంగల్ ఎంపీ కడియం కావ్య అమ్మవారిని దర్శించుకున్నారు. ఎలినో ప్రభావంతో వర్షాలు ఆలస్యం అవడంతో కరువు ప్రభావం కనబడుతుందని, దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొందని, భద్రకాళి అమ్మవారు కరువు నుండి ప్రజలు కాపాడాలని ప్రత్యేక ప్రార్థించినానని నాయని తెలిపారు. అంతే అట్లే ఉంటుంది. భద్రకాళి అమ్మవారి శాకాంబరి ఉత్సవాలు ప్రతి సంవత్సరం మనం నిర్వహించుకుంటూనే ఉంటాం. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. మరి ఉత్సవాలకు అర్థం అందరికీ తెలిసే ఉంటుంది. దాదాపు కరువులు కష్టకాలంలో ఉంటామని, మరి అమ్మవారిని పూజించుకుంటే అన్ని నెరవేరుతాయని ఒక నమ్మకం, ఆచారం వెనుకటికెళ్ళి వచ్చినటువంటి ఆచారం ఇది. కాబట్టి అందరం కూడా అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని, కరువు ఉన్నా లేకున్నా మనం ఈ ఆచారాన్ని కొనసాగించుకుంటూ వచ్చినటువంటి సందర్భాలు. మరి ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే ఇప్పటి వరకు వర్షాలు లేక కరువు
తాండవిల్లుతున్న సమయంలో మరి మనం ఈ ఉత్సవాలు నిర్వహించుకోవటం, ఇందులో నా చేతుల మీదుగా ప్రారంభించడం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నా. మరి అమ్మవారిని ఆశీర్వాదాలతోటి కరువు మాయమై దేశంలో మరి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలనే ఆలోచనతోటి ఈ యొక్క పూజలని ఘనంగా నిర్వహించుకుంటున్నాం. మరి అందులో భాగంగా భక్తులందరూ కూడా అమ్మవారిని కోరికలు కోరుకునే విధంగా మొదట ఈ కరువు కాటకాలకి బయటపడేసే విధంగా ఉండాలని అమ్మవారిని కోరుకోవాలని విజ్ఞప్తి చేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని, ఈ గుడి ఆలయం అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నటువంటి ఈఓ గారు మరియు శేషయ్య గారు మరియు ఆలయ కమిటీ సభ్యులు అందరూ కూడా, ముఖ్యంగా ప్రజలు ఈ అభివృద్ధికి సహకరించాలి. ఎందుకంటున్నానంటే సహకరిస్తున్నారు మరియు ఇంకా సహకరించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఈ ఉత్సవాలప్పుడు కానీ ఏదైనా పని జరుగుతుంది కాబట్టి చిన్న చిన్న ఇబ్బందులైనా మనము మనది అనుకొని ఓపిక పట్టుకొని సహకరించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. ఉమ్మడి వరంగల్ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఇకపై రాష్ట్ర అసోసియేషన్ తో సంబంధం లేకుండా ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేస్తుందని అధ్యక్షుడు అంజయ్య ప్రకటించారు. రాష్ట్ర నాయకత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తూ ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రైస్ టార్గెట్లు లేక మిల్లులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొంటూ మిల్లింగ్ మరియు రవాణా ఛార్జీల పెంపుతో పాటు పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇవ్వకుండా మరి చెప్పి మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని మా రాష్ట్ర నాయకత్వంలో మేము భాగస్వాములమై వారికి ఇన్ని రోజుల కాంచి మేము వారికి సహకార ధోరణిలో ఉండుకుంటూ ఇక్కడ మేమున్న వాళ్ళందరం కూడా రాష్ట్ర బాడీలో వివిధ ఎన్ని కమిటీలు ఉన్నా ఆ కమిటీలో మేము భాగస్వాములమైన ఉన్నాము. ఈరోజు మా ఉమ్మడి జిల్లా మా సభ్యుల యొక్క కోరికే మాకు బలం. వారి యొక్క కోరిక మేరకు గడిచిన 4 నెలల కాంచి బియ్యం బోక, ఇప్పుడు ఇంత ధాన్యం తీసుకున్న బియ్యం బోక బెడ్ల అలాట్మెంట్ కాక ఉన్నది. కావున రాష్ట్ర కమిటీకి మేము ఉన్నటువంటి మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు దేవునూరు అంజయ్య గారు, నేను కూడా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, అలాగే మా అన్నయ్య పెద్ద వెంకటనారాయణ గౌడ్ గారు, బెల్ద వెంకన్న గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీ కోటేశ్వరరావు గారు, అలాగే మా ఆల్ ఇండియా ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ గారు, అలాగే ఇంకా 9 మెన్ కమిటీలో ఉన్న మేమందరం కూడా ఈ రోజు నుంచి గడిచిన 12 ఏళ్ల కాంచి వారికి మేము సహకార ధోరణిలో వారు చేసిన ప్రతి కార్యక్రమంలో వెన్నంటుండి ప్రభుత్వానికి సహకార ధోరణిలో పనిచేసుకుంటూ కార్యక్రమంలో ఉన్నాం. ప్రభుత్వం అంతర్భాగంలో ఉన్నాం కనుక మాకు చాలా ఇబ్బందిగా భరించి ఈరోజు వారి నుంచి మా సమస్యలు తీరేంత వరకు వారి నుంచి మేము ఉపశమనం చేసుకోవడానికి మేము ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగినది. ఇంకా మా మిత్రులు మాట్లాడతారు. వరంగల్లోని శ్రీ భద్రకాళి అమ్మవారి శాకాంబరి నవరాత్రి ఉత్సవాలు అంకురార్పణతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, ఎంపీ కడియం కావ్య అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు ఆలస్యమవుతున్న నేపథ్యంలో కరువు పరిస్థితులు తొలగి ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు నాయని రాజేందర్ రెడ్డి తెలిపారు.
భూపాలపల్లిలో బీఆర్ఎస్ నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై విమర్శలు చేశారు. సింగరేణి భరోసా యాత్ర కార్మికుల కోసం కాదని రాజకీయ ప్రయోజనాల కోసమేనని ఆరోపించారు. సింగరేణి కార్మికుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని, రాష్ట్రానికి కావాల్సిన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పెంపులు ప్రారంభించి రైతులకు నీరు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఏదైతే నమోదు ఉందో సరిగ్గా చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఒకసారి కనుక టైం 10 రోజులే ఉంది కాబట్టి మీ ద్వారా ప్రజలను అందరినీ కూడా విజ్ఞప్తి ఏంటంటే అందరూ కూడా ఫామ్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఫిల్అప్ చేసి ఇవ్వాల్సింది కోరుతున్నాం. ఎందుకంటే నిన్న ఆంధ్రప్రదేశ్లో కూడా వారం రోజుల టైం ఎక్స్టెన్షన్ కూడా ఇచ్చింది. సరే మన దగ్గర కూడా టైం సరిపోతలేదు. ఇప్పుడు నేను కాలేజ్ నెంబర్ 2 కాలం ఇస్తే పెద్ద పెద్ద హోర్డింగ్స్ తర్వాత ప్రచారం మీడియా ద్వారా కూడా ప్రచారం చేయాలి. ఎందుకంటే ఇది ఓటు అనేది పౌరుడి యొక్క ప్రాథమిక హక్కు. అది దీన్ని రివిజన్ జరుగుతున్నది కాబట్టి ఇప్పటికైనా డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఆర్డీఓ, తర్వాత ఎవరైతే బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఉన్నారో దీన్ని విస్తృతంగా ప్రచారం చేయాలి. అందరినీ కూడా మరి ఈ లైన్లోకి తీసుకురావాలి. రాజకీయ పార్టీ రిప్రజెంటేషన్ ఇంకా మా భారత రాష్ట్ర సమితి రిప్రజెంటేటివ్స్ కూడా పెద్ద మొత్తంలో పాల్గొనమని కూడా మీ ద్వారా కోరుతున్నాం. ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంది కాబట్టి మళ్ళీ ఒకసారి అయిపోయిన తర్వాత మన జనరల్ ఎట్లుంటారు అంటే ఓటింగ్ నాడే వచ్చిన ఓటర్ లిస్ట్ పేరు లేదని మళ్ళీ అంటారు. ఇప్పుడు కాకుండా ఇప్పుడే చూసుకోండి, సరిగ్గా నింపండి. సెంట్రల్ గవర్నమెంట్ కొంచెం కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఇట్లా వెసులుబాటు కొంచెం కన్ఫ్యూజన్ను ఈరోజు పేపర్లో ఇట్లా ఇచ్చేళ్ళు ఆ కాలం తగ్గిస్తాము. అది కూడా ఎందుకంటే 2002 చాలామంది నాది ఉదాహరణకు 2002లో పరకాలు ఉంటుంది. పరకాలు ఇప్పుడు ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నా ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇక్కడ కొంచెం ఆ లింక్ తీసుకురావడంలో అదంతా ప్రాబ్లం ఉన్నది. దాదాపు 33%. ఇప్పుడు రూరల్ పోతే అక్కడ సిగ్నల్ ఉండదు, మనకి రాదు, మరి చేయడు. కన్ఫ్యూజన్ అయింది. పబ్లిక్ రూరల్నే కొంచెం ఎఫెక్టివ్ ఉన్నది కంపేర్. ఇప్పుడు 50% ఏమో రూరల్లో, 60% రూరల్ అయింది. అర్బన్లోనే 35-36% అయింది. అర్బన్లో కొంత ఎందుకంటే ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ ఇల్లు లేకపోతే ఇల్లు ఖాళీ చేసిపోయి ఇల్లు కొంత ఎందుకంటే సీరియస్నెస్ తీసుకోవడం లేదు పబ్లిక్. మీ ద్వారా ఏంటంటే ఖచ్చితంగా ఓటును నమోదు చేసుకోవడంలో ఈ ఇచ్చినటువంటి ఫామ్స్ పంపించడంలో అందరూ కూడా పాల్గొనాల్సిందే. సబ్మిట్ సరఫరా చేయాలి సార్. ఇప్పుడు ఈ 3 సార్లు ఒక సింగరేణికి ఒక లైఫ్ లైన్, అది బాహుబలి బొగ్గు 434 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి కెపాసిటీ ఉంది. అంత ఉందంటారా దాంట్లో ఆ బొగ్గు? ఎప్పుడు కూడా ఒక అసెస్మెంట్ చేస్తారు. భూములు ఏమున్నదనే ఊహాగాన ఎక్స్ప్లోరేషన్ దానికి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. ఎంబీసీఎల్ గతంలో ఉంటే తర్వాత ఇప్పుడు ఏదో చేస్తుంటారు జాలేషన్ సార్. ఉంటే సంతోషం. అది ఏముంటుంది, అది ప్రైవేట్ వ్యక్తి సంస్థ కాదు సింగరేణి, గవర్నమెంట్ అండర్టేకింగ్. నీకు 49, 51 స్టేట్ గవర్నమెంట్. లాభాలు వస్తే ప్రభుత్వానికి వస్తాయి కదా, ఇవి ఉన్నదే కార్మికులకు వస్తాయి. ఈనాడు బేషరతుగా ఇది నువ్వు ఇచ్చింది కాదు, అది యూపీఐ 2లో గతంలో ఉండేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ అలాట్ చేసింది. మరి ఈ రోజు వరకు కూడా ఇది కానీ నైనిబ్లా కానీ ఇవన్నీ గతంలో శాంక్షన్ ఇచ్చినవే. కొత్తగా మీరు 10 ఏళ్ళు 12 ఏళ్ళు ఒక్క మైన్ కూడా ఇవ్వలేదు రాష్ట్రపతి. ఇవ్వకపోగా అనేక షరతులు పెట్టి ఈరోజు అనేక పర్యావరణ అనుమతులు రావడానికి నువ్వు తీసుకున్న 2018 యాక్ట్ ప్రకారం ఈరోజు అన్నీ కూడా డిలే అవుతున్నాయి. అన్ని డిలే ప్రాసెస్. గతంలో డైరెక్ట్ ఇచ్చేటువంటి అనుమతులు అన్నీ కూడా నేను ఈరోజు పబ్లిక్ పీపీ విధానం లేకుండా ఉండడం వల్ల ఇవన్నీ ఇబ్బందులు జరుగుతాయి. కాబట్టి ఇప్పటికైనా నువ్వు ఇవన్నీ చేయి, సింగరేణి పరిరక్షించి సింగరేణి లాభాల పాటు తీసుకొచ్చి ఈరోజు 34% వరకు 32 చేస్తే మీరు 34 చేసి అది కూడా ఏంది మేము గతంలో ఇచ్చిన డబ్బుకు తగ్గించదు. దాని లాభాలు తక్కువ చేసి సింగరేణులకు ఈరోజు వాళ్ళ నోట్లలో మట్టి కొట్టే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ చేస్తాం. ఇప్పుడు రిటైర్డ్ అయిన కార్మికులు ఉన్నారు, ఇప్పుడు అప్కమింగ్ ఉన్న కార్మికులు ఉన్నారు. ఇప్పుడు ఓటర్ నమోదుల అదొక పెద్ద సమస్య అయింది. మళ్ళీ ఏ పేరు నమోదు చేసుకోవాలన్నా ఖర్చన పడతాను. మార్పేర్ల సమస్య అనేది అందరికీ తెలుసు.
కేసీఆర్ గారు 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. మారు పేర్ల వాళ్ళు 300 మంది ఉన్నారు. 16,000 అది మీరే అన్నారు, చాలామంది అన్నారు. పావుల మంది ఉంటారు, 40% ఉంటారు అన్నారు. మరి ఏమైంది? 1600లలో 40% పావులు వేసుకున్నా కానీ 4,000 మంది. మరి 4,000 మందికి ఈరోజు 400 మందే ఉన్నారు అంటే కేసీఆర్ గారు వాళ్ళ మీద మానవతా దృక్పథంతో, మానవీయ కోణంతో యాజమాన్యానికి చెప్పి వాళ్ళకి ఇబ్బందులు రాకుండా చూసి కొడుక బిడ్డ అల్లుడా అని చూసి ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఆనాటి ప్రభుత్వం, ఈనాడు వచ్చినటువంటి ప్రభుత్వం ఏం చేసింది? 10వ తరగతి ఎవరికైతే రెగ్యులర్ పాస్ కానటువంటి అతను ఉంటాడో వాళ్ళందరికీ కూడా విజిలెన్స్కు పంపి ఎంక్వైరీ చేయమని అంటే ఇప్పుడు ఆ మారుపేర్ల సమస్య వస్తున్నది. అప్పుడు అనేది కాబట్టి మారుపేర్ల సమస్యను తీసుకొచ్చి పరిష్కారం చేస్తా అనేటువంటిది రేవంత్ రెడ్డి గారు సభల్లో చెప్పింది కాదు. మారుపేర్ల వాళ్ళను పట్టిస్తానని సర్క్యులర్ వస్తే దాన్ని రద్దు చేయించలేకపోయినరు. అలాగే ఏఐటీసీ ఐఎన్టీసీలు కూడా దాన్ని సమర్థిస్తున్నట్లే ఆ సర్క్యులర్ను రద్దు చేయకపోవడం. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను మంత్రి పొన్నం ప్రభాకర్ ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందే ప్రాజెక్టులో సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నారు. కరువును అడ్డు పెట్టుకుని ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలను ప్రజలకు వివరిస్తున్నారని అన్నారు. ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఎన్డీఎస్ఏ సూచనల మేరకు నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అనేక మంది శాస్త్రవేత్తలు, ఇతర పర్యావరణం మీద అవగాహన కలిగినటువంటి వ్యక్తులందరూ కూడా బంగాళాఖాతంలో ఇతర పరిస్థితుల కారణంగా వర్షాభావం తక్కువ ఉండే అవకాశం ఉందని చాలా కాలంగా చెప్తా ఉన్నారు. దానికి అనుగుణంగా ప్రభుత్వం తరఫున రైతాంగానికి అన్ని సూచనలు, సలహాలు శాస్త్రవేత్తల ద్వారా ప్రభుత్వం ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంలో కరువును దృష్టిలో పెట్టుకొని నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2023 ప్రజాపాలన ప్రభుత్వం, దానికంటే ముందే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందే కాళేశ్వరం కుంగిపోయినటువంటి విషయం అందరికీ తెలుసు. కాళేశ్వరం కుంగిపోయిన తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అకాడమీ ఏదైతే ఏజెన్సీ ఉందో ఆ ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి నివేదిక మేరకు దానిపై తీసుకోవాల్సిన చర్యల్ని ప్రభుత్వం వెంటనే తీసుకోవడానికి అన్ని రకాల భవిష్యత్తుకు ఎక్కడ కూడా మళ్ళీ ఇబ్బంది రావద్దు అనే విధంగా పకడ్బందీగా చర్యలు తీసుకుంటూ ఉంది. గత 2 సంవత్సరాలు మాట్లాడినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈరోజు, ఎందుకంటే గత 2 సీజన్లో కూడా మేము గేట్లు ముయ్యలేదు, లేదా నీళ్ళు ఎత్తిపోయలేదు. సమృద్ధి వర్షాలు పడ్డాయి. సమృద్ధి వర్షాలతోటి పంటలు దిగుబడి కూడా అధికంగా వచ్చింది. కాబట్టి ఆ అంశాన్ని లేవనెత్తడానికి అవకాశం లేదు. కాబట్టి అప్పుడు మౌనంగా ఉన్నటువంటి వ్యక్తులు ఇలా కరువును దృష్టిలో పెట్టుకొని ప్రజలను రెచ్చగొట్టడం ద్వారా లేదా ప్రాణహిత ద్వారా వస్తున్న నీళ్లను పోతున్నటువంటి దృశ్యాన్ని ఏదో పెద్ద తాము సాధించిందిగా భావించేటువంటి ప్రయత్నం చేస్తూ ఇవాళ మేడిగడ్డ దగ్గర కన్నెపల్లి పంపులకు సంబంధించిన విషయంలో చేస్తూ ఉన్నారు. సాంకేతిక నిపుణులతోటి మేము ఇలా మన ముఖ్యమంత్రి గారి ప్రెస్ కాన్ఫరెన్స్లో నేను కూడా ఉన్నాను. సాంకేతికంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారులు, అది కూడా పార్లమెంటు చట్టం ద్వారా అయినటువంటి అంశం మీద మేము తెలంగాణ ప్రభుత్వం వాటికి సంబంధించిన వెంటనే చర్యలు తీసుకోవడానికి ఏమి ఇబ్బంది లేదని చెప్తా ఉన్నారు. ఆ సందర్భంలో జరిగినటువంటి ఒక మాటకు సంబంధించిన దాన్ని తీసుకొని రాజకీయంగా ఏదో మేము రైతులకు సంబంధించిన వ్యతిరేకమైనటువంటి మాట్లాడే ప్రయత్నం చేస్తారు. మళ్ళీ చెప్తా ఉన్నాం, ప్రకృతి వైపరీత్యాన్ని ఎదుర్కోవడానికి తెలంగాణ సమాజం అంతా, నేను గతంలో శాసనసభ్యులు కూడా చెప్పిన, శంకర పరివారం అనేటువంటి కుటుంబ ఒక శంకరుడి చిత్రంలో ఆవు ఉంటుంది, పులి ఉంటుంది, పాము ఉంటుంది, నెమలుంటుంది. ఒకటికొకటికి విభిన్నమైనటువంటి వైరుధ్యాలున్నా ఆ పట్టణంలో అన్ని కలిసి ఏ విధంగానైతే దేవుడి రూపంలో. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.